పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా సోమవారం నూజివీడు ఈద్గా పవిత్ర ప్రాంగణానికి వెళ్లి జిల్లా మరియు నూజివీడు ముస్లింలకు మంత్రి పార్థసారథి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 5,000 మంది ముస్లిం సోదరులను ఈద్గా నందు కలిసి పేరు పేరున పలకరించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ కలిసి ఎంతో పవిత్రతతో, భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకుంటున్న పండుగ రంజాన్ అని అన్నారు. నూజివీడు ఈద్గా అభివృద్ధికి త్వరలో ప్రహరీ గోడ నిర్మిస్తామని మరియు మేరకు పూడికి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నూజివీడు పట్టణంలో గల మసీద్ అభివృద్ధికి 3 పేసుల విద్యుత్ వెంటనే మంజూరు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మసీద్ మత గురువుకు నెలసరి జీతం ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. ముస్లిం సోదరులకు ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించి చట్టసభలకు పంపి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, మత కలహాలు రూపుమాపి అన్ని మతాల వారు సోదరభావంతో స్వేచ్ఛా వాతావరణంలో జీవించేలా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అల్లా దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. అల్లా దయ రాష్ట్ర ప్రజలందరిపై ఉండి ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మత పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.